ఫోన్‌పే, గూగుల్ పే ఇలాంటి యూపీఐ యాప్స్ వాడుతూ డబ్బులు పంపించే వారందరికీ కూడా ఖచ్చితంగా త్వరలోనే ఒక షాక్ అయితే తగలబోతుంది. దీనికి సంబంధించి గతంలోనే ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారైతే ఒక ప్రకటన చేశారు. ఖచ్చితంగా వీటికైతే ఛార్జీలు పడతాయి. అంటే కంటిన్యూగా ఇంకా అంతకాలం కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం అయితే కుదరదు. ఒక వ్యవస్థ నడవాలంటే అంటే కొన్ని వ్యవస్థలు నడవాలంటే ఖచ్చితంగా ఖర్చయితే అవుతుంది. అది ఎవరో ఒకరు భరించక తప్పదు. కొంతకాలం ఉచితంగా ఇచ్చినప్పటికీ ఇంకా లైఫ్ లాంగ్ ఫ్రీ ఇవ్వడం అనేది అయితే కుదరదు అని గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు దానిపై ఈయనైతే ప్రకటన అయితే చేశారు. వీధి చివరన షాప్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా జేబులోంచి రూపాయి తీయకుండా స్కానింగ్ తోటే మనం పేమెంట్ చేసేస్తున్నాం. ఈవెన్ కొత్తిమీర కొన్నా, రూ. 5, రూ. 10 టీ తాగినా, ఇంకేం చేసినా కూడా ఫోన్‌పే వాడేస్తున్నాం. లేదంటే యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం. ఇక ఈ రూపాయి ఛార్జ్ పడకుండా ఉచితంగా అందుతున్న ఈ డిజిటల్ సేవలు ఇకపై ఉచితంగానే ఉంటాయా అంటే లేదు, ఖచ్చితంగా కోతలు పడతాయని అయితే చెప్తున్నారు. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త బిల్లు, దానికి తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు చేసిన వ్యాఖ్యలు డిజిటల్ చెల్లింపుల భవిష్యత్తుపై కొత్త సంకేతాలను ఇస్తున్నాయి. నిజానికి చూస్తే 2020 నుంచి మన దేశంలో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై వ్యాపారుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఎండిఆర్ పేరుతో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదనే నిబంధన అమల్లో ఉంది. అంటే మనం ఎలాంటి పేమెంట్ చేసినా ఏం ఛార్జీలు పడకుండా. అయితే ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పన్నుల చట్టాల సవరణ బిల్లు 2026 ద్వారా ఈ నిబంధనలో కీలక మార్పు అయితే రానుంది. ఏ రకమైన డిజిటల్ చెల్లింపులు అంటే ఇప్పుడు అందరికీ ఛార్జీలు అయితే పడిపోవు. ఏ రకమైన డిజిటల్ చెల్లింపులకి ఛార్జీలు వేయాలి, ఎంతవరకు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించే పూర్తి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తన చేతుల్లోకి తీసుకోబోతుంది. అంటే ఇకపై కొన్ని నిర్ణీత చెల్లింపులకు మినహాయింపు ఇస్తూ మరికొన్ని లావాదేవీలకు పేమెంట్ సంస్థలు సేవా రుసుములు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రీఛార్జీలు చేస్తుంటే రూ. 2 నుంచి రూ. 3 ప్లాట్ఫామ్ ఫీజు అయితే వసూలు చేస్తున్నాయి, చాలా మందికి తెలుసు. ఇక అలా కాకుండా ఇకపై జనరల్ లావాదేవీలకు కూడా డబ్బులు అయితే పడే అవకాశం ఉంది. ఇదే విషయమే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాని ప్రశ్నించగా ఈ ఖర్చు ఎవరు భరిస్తారనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ చెల్లింపుల వ్యవస్థ నడవాలంటే ఆ ఖర్చును ఎవరో ఒకరు ఖచ్చితంగా భరించాల్సిందే అంటూ స్పష్టం చేశారు. సాంకేతిక వ్యవస్థలు, సైబర్ భద్రత, బ్యాంకింగ్ నెట్వర్క్ నిర్వహణకు భారీగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే మన అకౌంట్ చాలా సేఫ్గా ఉండాలి, మన అమౌంట్ కరెక్ట్గా వెళ్ళాలి, ఎంత ఒక సిస్టమేటిక్గా రన్ అవ్వాలి బ్యాంకుల ద్వారా అంటే భారీగా ఖర్చు అయితే అవుతుంది అంటున్నారు. ఆ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా, వ్యాపారులు పడతారా, లేకుండా పరోక్షంగా ప్రజలపై వేస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలుతుందని ఆయన అయితే వివరించారు. ప్రత్యక్షంగా వినియోగదారుడిపై రుసుము వసూలు వేయకపోయినా వ్యాపారుల ద్వారా వస్తువుల ధరల రూపంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆ భారం అయితే పడుతుందంటున్నారు. అంటే అది ఎలా వేస్తారు అంటే మనం ఒకరికొకరు డబ్బులు పంపించుకుంటే ఎటువంటి ఛార్జీలు ఉండకపోయినప్పటికీ వ్యాపారులకు స్కానింగ్ ద్వారా పేమెంట్ చేస్తే కనుక ఛార్జీలు పడతాయి. అది కూడా 2000 దాటి కొంచెం పెద్ద మొత్తంలో ఎవరికైనా 2000 అనేది ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తేనే 3-4 వేల రూపాయలు బిల్లు అవుతుంది. నార్మల్గా మధ్యతరగతి వాళ్ళకి కూడా 3-4 వేల రూపాయలు బిల్లు లేదే కిరాణా కూడా రావట్లేదు నెల. అంటే 2000 దాటి స్కానింగ్ చేస్తే కనుక ఎంతో కొంత ఛార్జ్ అయితే వేయబోతున్నారు. అదేంటంటే 0.25% నుంచి 0.5% వరకు కూడా ఎండిఆర్ విధించేగా అంటే ఈ ఛార్జీలు విధించే దిశగా ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సో త్వరలోనే రానున్న రోజుల్లో ఈ ఖర్చు మ్యాక్సిమం అటు తిప్పి ఇటు తిప్పి కంపెనీలు భరించో, ప్రభుత్వం పెట్టుకోదు, ఎటు చూసినా వినియోగదారుని మీదే పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సో 2000 దాటి పేమెంట్ చేసే వాటికి ఛార్జీలు విధించే అవకాశం అయితే ఉంది. త్వరలోనే దీనికి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అయితే ముందుగానే హింట్ ఇస్తున్నారు.